ఆమె రాముణ్ణి అతిథిగా పూజించింది. రాముణ్ణి పూజించిన వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు గౌతముడు. భార్యను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టేవాడు భర్తే కాదు, తప్పు చేస్తే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం జరపాలి, ఆమె దోషాన్ని కడిగేయాలి, పరిశుద్ధురాలను చెయ్యాలి. అది అర్థం దాంపత్యం అంటే. తప్పు చేశారు కాబట్టి విడిచిపెడతాను, ఆ తప్పు కంటిన్యూ అవుతుంది. నువ్వేం భర్తవు? భర్త అంటే ఏమిటి? భార్య దోషాన్ని శుద్ధి చేయాలి కదా, నీకు ఆ బాధ్యత లేదా భర్తగా? తప్పు చేసినది నేను వదిలిపెడుతున్నానంటే ఈ తప్పు నువ్వు కంటిన్యూ చేయని అర్థం అన్నమాట. వాడేం భర్త? భార్యాభర్తల అనురాగం అంటే ఇలా ఉండాలి. అందుకే గౌతముడు తప్పుకు ప్రాయశ్చిత్తం జరిపాడు. ఇంచుమించు ఒక 80 లక్షల సంవత్సరాలు తపస్సు చేయించి ఇంకెక్కడుంది తప్ప మన దగ్గర శరీరం ఉందా ఏమన్నా? ఏ దోషము లేదు, పరిశుద్ధురాలైంది. అందుకే పరమాత్మే ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆమె దగ్గరికి. తప్పు చేసే వాళ్ళకి స్వామి వస్తాడా? ఒక స్వామి వచ్చాడా? భగవత్ భాగవత ఇద్దరు వచ్చాడు. అందుకే తెలుసుకుని గౌతముడు వచ్చాడు. గౌతముడు వచ్చిన తరువాత అహల్య గౌతములను రామలక్ష్మణులు పాదాభివందనం చేశారు. వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. వారి ఆతిథ్యాన్ని తీసుకున్నారు. దాని తరువాత ఈ మహానుభావులు అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలా నగరంలో మహానుభావులు జనక మహారాజు గారు, వారి పురోహితులు శతానందులు మరికొందరు ఎదురయ్యారు. స్వాగతం చెప్పారు. అర్ఘ్యపాద్యాది అన్ని విధానాలు ఇచ్చారు. వారికి విడిది కూడా ఏర్పాటు చేశారు. పక్కనున్న ఇద్దరు అబ్బాయిలను చూశారు. మళ్ళీ అదే ఇమవు కుమారవు భద్రంతే దేవతుల్య పరాక్రమవు. అక్కడ ఏ ప్రశ్న అడిగారో అదే ప్రశ్న మళ్ళు ఇక్కడ వీరు అడుగుతారు. ఇహాగతవు. ఈ వాక్యాన్ని విన్నటువంటి మహానుభావులు రాయేక ధర్మాత్మ దీర్ఘకాలమరింద మహాధర్మజ్ఞ కృత విద్యస్య ప్రజానాంచ హితే రతః. వారి సమాధానం విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు రామలక్ష్మణులండి, దశరథుడి పుత్రులు. నా యజ్ఞాన్ని కాపాడటానికి నా వెంట వచ్చారు, యజ్ఞాన్ని కాపాడారు. నేను వారిని తీసుకొని వచ్చాను. ఎప్పుడైతే ఈ వృత్తాంతం చెప్పారో పక్కనున్న శతానందుడు పరమానందంతో ఈరిగంచేశాడు. అయ్యా, పూజిత మామికా మాత, మా తల్లి పూజించబడిందా? మా తల్లిని వీరు పూజించారా? మా అమ్మ మా నాన్నగారితో కలిసిందా? అమ్మా నాన్న కలిసి వీరికి ఆతిథ్యం ఇచ్చారా? మా తల్లిదండ్రులను వీరిద్దరూ నమస్కారం చేసి పూజించి ఆశీర్వచనం పొందారా? చాలా ఆదుర్దాగా అడిగాడు శతానందుడు. అర్థమైందా ఎవరో? శతానందుడంటే అహల్య గౌతముల పుత్రుడు, జనక మహారాజుకు పురోహితుడు. అతనితోటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అప్పుడు విశ్వామిత్రుడు ఈయనడిగితే యత్ కర్తవ్యం కృతం మయా, నేనుగా ఏం అవన్నీ చేశాను. చాలు అంటే పని పూర్తి చేశానయ్యా. మీ అమ్మ నాన్నగారిని కలిసింది, వారిద్దరిని వీరు పూజించారు, వీరిని వారు అతి మర్యాద ఇచ్చారు, వారిద్దరూ ఆనందంగా ఉంటారు, నీకు దిగులుతో పని లేదు. ఇంత మంచి పని చేసిన వాడికి ప్రత్యుపకారం చేయాలి కదా. ఏం చేద్దాం? నేను ఋషే, నీ దగ్గర ఏముంది ఇవ్వటానికి? సరే, మరి ఉపకారం చేస్తే కాస్త పొగడాలి పెద్దలను. ఓ మహానుభావుడు, వీరులు సూర్యులు ధీరులు. ఆయన పొగడతంటే పడదు విశ్వామిత్రుడు. పొగడితే ఒప్పుకోడు, ఓడకుంటే వీడు ఒప్పుకోడు. ఎలాగయ్యా అని చూచాడు. అబ్బాయి కనపడ్డాడు రామలక్ష్మణుడు. నాయనా నాయనా, ఎంత అదృష్టవంతుడయ్యా మీరు. ఇంత పెద్ద విశ్వామిత్రునికి శిష్యులయ్యారు. మీకు విశ్వామిత్ర చరిత్ర తెలుసునా? విన్నారా?
ఇక్కడ మొదలు పెడతాడు. చమత్కారం గమనించండి. 51వ సర్గలో ఉన్నాం మనం. న్యాయంగా మిథిలా నగరానికి వచ్చాం. అందరూ ఏమనుకుంటారండి, ఇంకే ఉంది కళ్యాణమే కదా అయిపోయా. మిథిలకు వచ్చారు, యజ్ఞం అయిపోతే సందర్భంగా అవుతుంది, పెళ్లి అవుతుంది. 51కి వచ్చారంటే 54, 55లోనూ పెళ్లి అవుతుంది, హాయిగా చూడొచ్చు అనుకుంటారు. అమాంతం కార్యక్రమం ఆగిపోయింది. ఇక్కడి నుంచి ఒక 15 సర్గలతోటి విశ్వామిత్ర చరితం ఉంది. కథ 15 సర్గలు, ఇంచుమించు 750-800 శ్లోకాలు. వినేవారందరూ ఏం కదా ఇది ఇలా చెప్పారు, త్వరగా పెళ్లి అయితే బాగుండేది కదా, పెళ్లి చూద్దాం అనుకుంటే మధ్యన ఈ పానకంలో కూడకేమిటి, ఇలా ఆపేస్తాడు ఎందుకు, సస్పెన్సా, ఏం పని వాల్మీకిది అనుకుంటాం. కానీ ధర్మశాస్త్రం ఏమిటంటే, గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నవాడు వివాహం చేసుకునే ముందు, అంటే స్నాతకుడు కావాలంటే అసౌ అసవ్వితి ఆ భగవత్తః ఆచార్య వంశో జ్ఞేయ, గురువుగారి వంశాన్ని తెలుసుకోవాలి. ఇతని గురువు ఇతను, ఇతని గురువు ఇతను, ఇతని గురువు ఇతను, ఇలా తన గురువు నుంచి స్వామి వరకు, పరమాత్మ వరకు, ఆ భగవత్తః లక్ష్మీనారాయణుల వరకు ఆచార్య వంశాన్ని తెలుసుకోవాలి. ఆచార్య వంశాన్ని తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే వాడు గృహస్థుడు కాదు. ఆ సంతానం న్యాయబద్ధమైన సంతానం కాదు. మరి ఆ పాపాన్ని రాముడు చేస్తాడా, విశ్వామిత్రుడు చేయనిస్తాడా? అందుకే కథకు బ్రేకు వేసి విశ్వామిత్రుని కథ మొదలుపెట్టాడు. ఈ మహానుభావుడు అంటే విశ్వామిత్రుడు రాజాసీత్ ఏష ధర్మాత్మ దీర్ఘకాలమరిందమ. ఈ మహానుభావుడు చాలా కాలము రాజుగా ఉన్నాడు. ప్రజాపతి సుతస్వాసీతు కుశః నామ. ప్రజాపతి కుమారుడు కుశుడు, అతని కుమారుడు కుశనాభుడు, కుశనాభుని కుమారుడు గాధి, గాధి కుమారుడు విశ్వామిత్రుడు. మనం చెప్పుకున్నాం పొద్దున, కుశాంబుడని కుశనాభుడని చెప్పుకున్నామే, వాడే ఆ కుశనాభుని కుమారుడు అన్నమాట. కుశాశ్వుడు, అతని కుమారుడు కుశనాభుడు, అతని కుమారుడు గాధి, అతని కుమారుడు విశ్వామిత్రుడు. సుక్షత్రియ వంశం, రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి మహానుభావుడు ఒకానొక సమయంలో తన అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని వేటకు వెళ్ళాడు. రాజుగారు అప్పుడప్పుడు ప్రజలకు మృగాలతో బాధను తొలగించటానికి వేటకు వెళతాడు, దుష్ట మృగాలను సంహరిస్తాడు. అలాగే విశ్వామిత్రుడు వేటకు వెళ్లి దుష్ట మృగాలను సంహరించాడు. మధ్యాహ్న కాలమైంది, ఆకలి తప్పి అవుతాయి కదా, దగ్గర ఏదైనా ఋషి ఆశ్రమం ఉందా అని చూస్తే వశిష్ఠ మహర్షి ఆశ్రమం. ఇంకేం కావాలి, గొప్పవాడు కదా. అమాంతం వచ్చాడు, వారికి అభివందనం ప్రణామాలు చేశాడు. సరే, రాజుగారు వచ్చారు కాబట్టి మరి ఋషి అయిన వాడు రాజుకు స్వాగతం చెప్పాలి. అది పూజ చేయాలి. పూజ చేశాడు, కూర్చోబెట్టిన ఆయన. అంత బాగున్నారా, రాజ్యం బాగుందా, ప్రజలు బాగున్నారా, మంత్రులు బాగున్నారా, సేనాపతులు బాగున్నారా, పరిపాలన బాగా చేస్తున్నావా, లోభానికి మోహానికి గురి కావటం లేదు కదా, ధర్మాన్ని తప్పటం లేదు కదా, శత్రువు నిన్ను బాధ పెట్టు, ఇలా ఏదో అడిగాడు. ఆయన ఏదో చెప్పాడు. అయ్యా సంతోషం అండి, మన తీర్థం పుచ్చుకున్నాను కదా, బయలుదేరుతున్నాను. తప్పునైనా సైన్యంతో వచ్చిన రాజుకు భోజనం పెట్టకుండా ఋషి పంపకూడదు, శాస్త్రం. ఇందులోనే ముందు వస్తుంది. సీతారామ లక్ష్మణుడు ముగ్గురు భరద్వాజాశ్రమానికి వెళితే 2 పండ్లు 4 గడ్డలు పెట్టి పంపించాడు, తాము తినేది. అదే భరతుడు సంపూర్ణ సైన్యంతో వస్తే వారు వద్దనంత భోజనం పెట్టాడు.
నైవాయోధ్యాం గమిష్యామ నగమిష్యామ దండక. భరద్వాజుని విందు భోజనం తిన్న సైన్యము మేము అయోధ్యకు వెళ్ళము, రాముడి దగ్గరికి వెళ్ళాము, ఇక్కడే ఉంటాము. అంత పెద్ద విందు చేశాడు. మళ్ళీ అదే భరద్వాజుడు రాముడు గెలిచి సైన్యాన్ని తీసుకొని విమానంలో వస్తే అంతకంటే 1000 రెట్లు విందు చేశాడు. ఇవన్నీ ధర్మశాస్త్ర కథలు కావు. ఓడిపోయిన రాజు, రాజ్యము లేని రాజు, ఒంటిగా వచ్చిన రాజు, రాజ్యభ్రష్టులైన రాజు వస్తే విందు చేయకూడదు. రాముడు అలా వచ్చిన వాడు అయ్యేదా? విందు చేయలేదు. భరతుడు కాబోయే రాజు విందు చేశాడు, రాముడు కాబోయే రాజు విందు చేశాడు. అలాగే విశ్వామిత్రుడు రాజుగా ఉన్నాడు కదా, సైన్యంతో వచ్చాడు. అయినా విందు చేస్తాను, తీసుకో స్వామి, పెద్దలు మీకెందుకు శ్రమ, నేను కొద్ది సైన్యంతో రాలేదు, అక్షౌహిణి సైన్యంతో వచ్చాను. అక్షౌహిణి సైన్యము అంటే 1,00,000 మంది సైనికులు ఉంటారు మినిమం. 40,000 గుర్రాలుంటాయి, 40,000 ఏనుగులుంటాయి, 21,000 రథాలుంటాయి. ఏ లెక్క ఉంది? రథాలుంటే మరి వాళ్లకు సారథులు ఉంటారు కదా, గుర్రాలకు పెట్టాలి, ఏనుగులకు పెట్టాలి, మనుషులకు పెట్టాలి. మీకేం కూడా ఇదంతా అయ్యే పనే. ఇలా పెద్ద సైన్యం అండి, మీకెందుకు శ్రమ, నేను అనుగ్రహించారు చాలు, బయలుదేరుతాను అన్నాడు. అబ్బే అలాంటి దిగులేం లేదు, నేను అందరికీ పెడతాను, మీరు కాళ్ళు కడుక్కొని రండి, నదిలో స్నానం చేయండి, పవిత్రులై రండి, భోజనం పెడతాను. పెద్దలు అంటే కాదనకూడదు కదా. అయ్యా గురువుగారు మీ ఇష్టం అండి, స్నానానికి వెళతాం. స్నానం చేసి వచ్చే లోపు అద్భుతమైన భోజనం ఏర్పడింది. ఇంతమందికి వడ్డించారు. విశ్వామిత్రుడు మహారాజుగా ఉండి కూడా ఏనాడు చూడని గొప్ప పదార్థాన్ని తిన్నాడు. ఏమిటిది, 3 గడియల్లో ఇంత పెద్ద వంట చేశారు, ఇంతమందికి భోజనం పెట్టాడు. చూస్తే ఆయన దగ్గర ఏం లేదు, పక్కన ఆవు తానుగా ఉన్నారు. స్వామి ఇదంతా ఎలా సంభవించింది అంటే, అయినా మా ఆవు ఉంది, ఈమె కామధేనువు, అడిగిందల్లా ఇస్తుంది, అడిగేవారు అడిగితే ఇస్తుంది, స్వార్థం లేకుండా అడిగితే ఇస్తుంది. నాకు పెట్టుంటే ఇవ్వదు, మీకు పెట్టుంటే ఇస్తుంది. చిన్న ఆవు కూడా ఇంత పని చేసిందా? మరి నా సంపద ఎందుకు ఇంకా పొదుపోక? అయితే స్వామి క్షమించండి, మీకు 1,00,000 ఆవులు ఇస్తాను, ఈ ఆవులు నాకు కావాలంటే 1,000,000 ఆవులు ఇస్తాను, 1,000,000 సువర్ణపు రాసులు ఇస్తాను, ఇంకేమేమో ఇస్తాను, రాజ్యాలు ఇస్తాను. అయినా నువ్వు 100 కోట్లు 1000 కేట్లు ఇచ్చినా నదాస్యే శబలామిమాం, నేనే ఆవును మాత్రం ఇవ్వను. ఎందుకు? ఏష హవ్యంచ కవ్యంచ ఏష హోత్రంచ ధీమతాం. ఆవంటే ఏమనుకుంటున్నావు? ఆవంటే యజ్ఞం, ఆవంటే హవిస్సు, ఆవంటే తర్పణం, ఆవంటే శ్రాద్ధం, ఆవంటే పితృదేవతలు, ఆవంటే దేవతలు, ఆవంటే పరమాత్మ, ఆవంటే బ్రహ్మ. లోకాలన్నీ ఆవులో ఉన్నాయి, ధర్మాలన్నీ గోవులో ఉన్నాయి, దానాలన్నీ గోవులో ఉన్నాయి, నా యజ్ఞాలన్నీ గోవులోనే ఉన్నాయి. నేను గోవు లేకుండా ఉండను. నాకు కావలసిన హవిస్సును ఈ గోవిస్తుంది. మేము యజ్ఞం చేస్తే మీ రాజ్యం ప్రజలకు వర్షం వస్తుంది, పంట పండుతుంది, మీరంతా బాగుంటారు. మీకెందుకయ్యా ఆవు? చాలా రకాలుగా అడిగాడు వశిష్ఠ మహర్షి. నదాస్యే 3 వదామి, 3 సార్లు చెబుతున్నాను, ఇవ్వను ఇవ్వను ఇవ్వను. అప్పుడు విశ్వామిత్రునికి అహం పెరిగింది. అంటే నేను సాక్షాత్తు రాముణ్ణి రాజును కదా, నా బలం ముందు వీడేం చేస్తాడో అని సైన్యాన్ని పంపి ఆవును తీసుకొని రండి అన్నారు. వారు దాన్ని బంధించి తీసుకొని పోతున్నారు. చూస్తున్నాడు, అలా చూస్తూ కూర్చున్నాడు, ఏం మాట్లాడి. ఆవు చూచింది, కిం పరిత్యక్తాస్మి, నన్ను మహర్షి వదిలిపెట్టాడా, నేనేం తప్పు చేయలేదే, తెలుసుకుందాం అని వారందరినీ దులిపేసి విడిపించు వచ్చి, స్వామి నన్ను విడిచిపెట్టారా, ఏమైనా తప్పు చేశానా,
ఏం తప్పు చేశానో చెప్పండి. నన్ను వాడిపోతున్నారేమిటి? అమ్మా నీవు స్వసారమివ దుఃఖితాం అంటాడు. ఎంత చక్కని మాట అంటే, తోడబుట్టిన చెల్లెలు చూసి ఎట్టు ఏడుస్తాడు మహానుభావుడు వశిష్ఠుడు. చెల్లెలు పోతూ వాడ బాధపడ్డాడు. అమ్మా నేను విడిచిపెట్టలేదు, రాజు తీసుకొని పోతున్నాడు. బలాన్ మత్తః మహీపతి, రాజు నాకంటే బలాఢ్యుడు, సైన్యం బాగా ఉంది, ఆయుధాలున్నాయి, బలం చాలా ఉంది. నేను ఋషిని, తపస్విని, నా దగ్గర బలమే ఉంది. నేను అతని బలాన్ని ఎదిరించలేను, నిస్సహాయంగా ఉన్నాను. నహి బలం క్షత్రియస్యాహు బ్రాహ్మణో బలవత్తరః. ఆవంటుంది, స్వామి ఇలా మీరంటున్నారా? క్షత్రియుడు బలాఢ్యుడా? కాదే, బలం కలవాడు బ్రాహ్మణుడే. మీ తౌబలం మీకు తెలియదు, మీరే బలాఢ్యుడు. మీరేమీ తపస్సు ఖర్చు పెట్టకండి, నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. రక్షించుకో ఒక్క మాట చెప్పండి, సృష్టించమని చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. సుజయోగత అన్నాడు. కానీ అమ్మ అన్నాడు. ఇక ఆమె సైన్యాన్ని పంపించడం మొదలుపెట్టింది. పాల పొదుగు నుంచి, పృష్ఠభాగం నుంచి, యోని భాగం నుంచి, ఉదర భాగం నుంచి, కొమ్ముల నుంచి, నాసిక నుండి, చెవుల నుండి లక్షల సైన్యం పుట్టింది. వాడి ఏనుగులను, గుర్రాలను, సైన్యాన్ని, చివరికి వారి పుత్రులను విశ్వామిత్రుడు చాలాసార్లు కష్టపడి చాలా మందిని మహానుభావులను సంహరించేటువంటి ప్రయత్నము చేసి ఆ బలం ముందర ఆగలేక నిస్సహాయుడయ్యాడు. 100 మంది పుత్రులలో 95 మంది పోయారు. ఇక తాను కూడా ఉంటే పోతాడేమో అని భయపడ్డాడు. పుత్రులను ఈ మహానుభావుడు తీసుకొని స్వామి మళ్లీ రాజ్యానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని ఏ రకంగానైనా నేను జయించాలి అని రాజ్యాన్ని ఒక కుమారునికిచ్చి తాను తపస్సు మొదలుపెట్టాడు. శంకరుణ్ణి గూర్చి మహానుభావుడు తపస్సు చేసి శంకరుణ్ణి ప్రసన్నుని చేసుకున్నాడు. ఆ మహానుభావుడు వచ్చి ఏం కావాలి అంటే, నీకున్న సకల శస్త్రాస్త్ర బలం నాకివ్వాలి. అలాగే ఇస్తాను, కానీ నీకంటే నాకంటే పెద్దవారి మీద ఉపయోగించవద్దు. ప్రయోగిస్తే వ్యర్థమవుతుంది, గుర్తుంచుకో. నీకంటే చిన్నవారి మీద ప్రయోగించు, సమాన మీద ప్రయోగించు, పెద్దవాడి మీద ప్రయోగించు. అందులో నాకంటే పెద్దవాడు అసలు ప్రయోగించాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు అని అన్ని ఇచ్చారు. అవన్నీ తీసుకున్న విశ్వామిత్రుడు నేరుగా వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. తన అస్త్రాలతో వశిష్ఠాశ్రమాన్ని దగ్ధం చేశాడు, అంటే కాలబెట్టాడు. శిష్యులను, వేదో పశువులను గొడవల చేశాడు. వశిష్ఠ మహర్షిని కూడా వధిస్తానని ముందరికి వచ్చాడు. అతని కోపాన్ని, బలాన్ని చూచిన వశిష్ఠుడు బ్రహ్మదండాన్ని ముందర పెట్టి, ఏషతే నాశయామ్యజ్య శస్త్రస్య తవ గాధిజా. విశ్వామిత్ర, శంకరుణ్ణి మెప్పించి అస్త్రబలాన్ని సంపాదించానని గర్విస్తున్నావా? నేను కూడా రెడీ. ఇకని శస్త్రాస్త్ర బలాన్ని నాశనం చేసేదాకా నేను కూడా ఊరుకోను. నీకు ఎంత శక్తి ఉందో ప్రయోగించు. పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసన. క్షత్రియాధమ, నా బ్రహ్మబలాన్ని చూడు. నా బ్రహ్మదండంతో నీ బలమంతా ధ్వంసం చేస్తాను. అప్పుడు విశ్వామిత్రుడు తాను గురువుగారి దగ్గర పొందినటువంటి అన్ని రకముల అస్త్రములు, మానవం, మోహనం, దివ్యం, వాయువ్యం, ఆగ్నేయం, ఇలా అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించాడు. ఈ స్వామి హాయిగా ఇలా కూర్చున్నాడు, బ్రహ్మదండాన్ని ముందర పెట్టుకున్నాడు, అన్నీ తినేస్తున్నాడు. హాయిగా బిస్కెట్లు, చాక్లెట్లు, చపాతీల్లాగా తినేస్తున్నాడు.
అన్నీ అయిపోయాయి. చివరికి మిగిలింది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రానికి తిరుగులేదని శాస్త్రం. చివరికి దాన్ని ప్రయోగించారు. బ్రహ్మాస్త్ర మంత్రాన్ని అనుసంధానం చేస్తుంటే 3 లోకాలు వణికాయి. ఎందుకో ఆ అస్త్రం తిరుగులేనిది, ఈ ఋషి తిరుగులేనివాడు. ఇప్పుడు వీరిద్దరు కొట్లాడితే లోకాలు పాడైపోతాయి. గతేంటి? విశ్వామిత్రుడు అలా బ్రహ్మాస్త్రం ప్రయోగితో శిష్యుడు దాన్ని కూడా మింగేశాడు. బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వశిష్ఠస్య మహాత్మనః అంటారు మనకి. ఇందులో బ్రహ్మాస్త్రాన్ని మింగుతున్న వశిష్ఠ మహర్షి ఒంటి నుండి అగ్ని జ్వాలలు బయటికి వచ్చాయి. దేవతలు చూశారు, అందరూ చూశారు. ఇంకా వాడు ఏం చేయాలి? ఇంకా దగ్గర ఏం లేవు, అయిపోయాయన్ని. బ్రహ్మాస్త్రం కూడా పనిచేయలేదు, మింగేశాడు. వాడు ఆయుధహీనుడయ్యాడు. ఇప్పుడేం చేయాలి? దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. అప్పుడు తెలుసుకున్నాడు క్షత్రియ బలం బలం కాదు, బ్రహ్మ తేజస్సే బలము. ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని గతానిమే. ఒక్క బ్రహ్మదండంతో నా అస్త్రాలన్నీ పోయాయి కదా, మరి నా బలం ఎందుకు పనికొచ్చినట్టు? అప్పుడు గుర్తొచ్చింది విశ్వామిత్రునికి. శంకరుడు చెప్పాడు, నీకంటే నాకంటే పెద్దవాడిని ప్రయోగించొద్దు అన్నాడు. వశిష్ఠుడు ఎవరు? శంకరునికి ఏమవుతాడు? అన్నగారు కదా, బ్రహ్మపుత్రుడే కదా. శంకరుడు ఎవరు? బ్రహ్మపుత్రుడేనా? వశిష్ఠుడు ఎవరు? బ్రహ్మపుత్రుడేనా? అన్నగారు. అన్నగారి తమ్ముడి ఆయుధ పనిచేస్తాయా? అప్పుడు గుర్తొచ్చింది, అవును కదా శంకరుడు చెప్పాడు, నేనే మర్చిపోయాను. ఇప్పుడు వశిష్ఠ మహర్షిని గెలిచేటువంటి పని నాది కాదు. ఇప్పుడేం చేయాలి? ఇంత బలం వశిష్ఠుడు దేనితో సంపాదించాడో దాన్ని నేను సంపాదిస్తాను. ఏంటది బలం? బ్రహ్మత్వం, ద్విజత్వం, బ్రాహ్మణత్వం చాలా గొప్పదని తెలిసిపోయింది. నేను బ్రాహ్మణుడు అవుతాను అని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. మహానుభావుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మ వచ్చి, నాయన నీవు ఋషివయ్యావు, సంతోషంగా ఉన్నా అన్నాడు. చేసే ఋషి ఏంటి? నాకు తృప్తి కాలేదు అంటే నాకు కాలేదు అన్నాడు బ్రహ్మ. మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ 1000 ఏళ్ళు అయినాక వచ్చి నీవు రాజర్షివయ్యావు. ఏం లాభం? మళ్ళీ 1000 ఏళ్ళు చేశాడు. మళ్ళీ వచ్చి మహర్షివయ్యావు అన్నాడు. ఇది కావాల్సింది బ్రహ్మర్షి, అది రావటం లేదు. బ్రహ్మర్షిత్వం రావాలి, ఇంకా నీవు కాలేదన్నాడు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అయితే విశ్వామిత్రుడు చేసిన పనేమిటంటే ఒక్కడు వెళ్లే తపస్సుకు భార్యతో కలిసి వెళ్ళాడు. ఈసారి 1000 సంవత్సరాలు చాలా కఠినంగా తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనకు 4 కుమారులు పుట్టారట. చెప్తాడు వాల్మీకి. తపస్సు బాగా చేసినట్టు కదండి. వాడికి అర్థమైంది ఏం చేశాడో. మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు. చాలా ఘోరంగా తపస్సు మొదలుపెట్టాడు. అప్పుడు ఒక మహానుభావుడు, సునశ్శేఖుడు అంటారు. ఈ మహానుభావుడు ఎవరు? రుచీకుని కుమారుడు. రుచీకుడు ఎవరు? జమదగ్ని మహర్షి యొక్క తండ్రి కదా, అంటే పరశురాముడికి తాత. ఇంకా కొంచెం బాగా చెప్పాలంటే విశ్వామిత్రునికి బావగారు. విశ్వామిత్రుని చెల్లెలు సత్యవతి. సత్యవతి భర్త రుచీకుడు. రుచీకుని పుత్రుడు 3 ఉన్నారు. 3వ వాడు సునశ్శేఖుడు, మధ్యవాడు సునశ్శేఖుడు. మనం బాగా చెప్పుకుంటామే హరిశ్చంద్రుడని, సత్యవంతుడని. అబద్ధాల పుట్ట. ఆ మహానుభావుడు తన కుమారుడు పుడితే
ఆ కుమారుణ్ణి నీకిస్తా అని వరుణుడికి మాట ఇస్తాడు. ఇందులో లేదు భాగవతంలో అని చెప్తున్నాడు. పుట్టగానే వరుణుడు వచ్చాడు. పుడే పుట్టాడు కదయ్యా, పురుడైపోవద్దా, పనికొస్తాడా పురుడు ఉంటే? పురుడైపోయినాక పండు రావద్దా అన్నాడు, తర్వాత కండు రావద్దా అన్నాడు, ఎంట్రికలు రావద్దా అన్నాడు, ఇక ఒక్కొక్కటి మొదలుకుంటూ ఉపనయనం కావద్దా అన్నాడు, వివాహం కావద్దా అన్నాడు, సంతానం పోతూనే ఉంది. చివరికి వాడికి తెలిసింది, కొడుకు మా నాన్నగారు నన్ను ఎన్నడో ఓనాడు వరుణ్ణికి ఇచ్చేస్తాడు, బాగా తప్పుకున్నాడు. వాడినే మనం లోహితాశ్యుడు అంటాం. వాడికే పేరు అంబరీషుడు అని అన్ని పేర్లు వాడికే ఉన్నాయి. తండ్రి గారిని వరుణుడు పట్టేశాడు. జలోదర వ్యాధి అంటారు. ఆ వ్యాధి తొలగించడానికి ఎవరి వల్ల కాకుంటే తండ్రి గారు మరణిస్తారనే వారు తెలిస్తే మళ్ళీ నగరానికి వస్తుంటే నారదుడు చెప్తాడు, నువ్వు పోతే వాడు తీసుకుపోతాడు వరుణుడు నిన్ను. నాన్నగారు ఎలాగో యాగం చేస్తున్నారు, యాగంలో నిన్నే ఇస్తారు వరుణుడికి, దాన్ని తప్పించుకో నువ్వు అంటే అప్పుడు వాడు ఇక్కడికి వచ్చి రుచికుడితో, అయ్యా మీకు అబ్బాయిలు 3 ఉన్నారు, ఒక అబ్బాయిని ఇవ్వండి మాకు యజ్ఞానికి అంటే, తల్లి నేను చిన్న అబ్బాయిని ఇవ్వను అంటాడు, తండ్రి పెద్ద అబ్బాయిని ఇవ్వను అంటాడు. మిగిలింది ఎవరు? మధ్యవాడే కదా అన్నాడు. అన్న తండ్రి పెద్దవాడిని తల్లి చిన్నవాడిని, నన్ను ఎవరు కోరుకుని నేను వస్తాను పదని వెంబడి. అతని వెంట వెడుతూ ఉంటే దారిలో విశ్వామిత్రుని ఆశ్రమం అంటే మేనమామ గారే కదా కనపడింది. వెళ్ళాడు, మామగారు ఇలా గతి నా గతి ఇలా అయింది, నన్ను కాపాడండి అంటే విశ్వామిత్రుడు తన పుత్రులను పిలిచి మీలో ఒకరు వెళ్ళండి, ఈయన బదులు మనవాడే కదా కాపాడుదాము అంటే వాళ్ళు ఊరుకోక ఏం ధర్మం అయ్యా నీది, కన్న కొడుకును కాదని ఎవరికో ప్రాణం పోస్తావా, ధర్మం కాదే. తండ్రి మాటను ధర్మం కాదని తిరస్కరించిన పాపానికి వారందరినీ చండాలు కమ్మని శపిస్తారు. అప్పుడు ఈ సునశ్శేపునికి 2 మంత్రాలు ఉపదేశిస్తాడు, వరుణ మంత్రాలు. నిన్ను యూపస్తంభానికి కట్టివేసినప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ 2 మంత్రాలు లోపల జపం చెయ్యి, నిన్ను వాళ్ళు కాపాడుతారు, నా తపశ్శక్తిని నీకిస్తున్నాను. ఈ శక్తితో వెళ్లి వాడు మంత్రం జపించాడు, ఇంద్రానుగ్రహాన్ని పొందాడు, ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈయన తపస్సు ఏమైంది? పోయింది. మళ్ళీ ఇంకో దిక్కు వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. మళ్ళీ తపస్సు మొదలు పెడితే ఇక్ష్వాకుశందు అని మహారాజు అంటే హరిశ్చంద్రుని యొక్క మనుమడు త్రిశంకు అని పేరు, అతనికి శత్రుసహ అని ఇంకో పేరు. 3 పాపాలున్నాయి కాబట్టి త్రిశంకు అంటారు వాడిని. అతను శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరికతో వశిష్ఠ మహర్షిని అడిగాడు. కాని పని, వెళ్ళలేవు, నేను పంపించలేను అన్నాడు. గురువుగారు కాదంటే దీక్షేమిటి? గురుపుత్రులు ఉన్నారు. అయ్యా నాన్నగారిని అడిగాను కాదన్నారు, మరి మీరన్నా కాస్త నాకు పని చేసి పెట్టండి. ఇచ్చివాడా? వశిష్ఠ మహర్షి చేయలేని పని ఉందా? ఆయన తలుచుకుడు స్వర్గాన్ని పంపలేడా? ఆయన నా వల్ల కాదు అన్నాడంటే ఇంక మా వల్ల ఏమవుతుంది? అయినా నాన్నగారు కాదన్న దాన్ని కొడుకు అవునంటాడా? కుదరని పని. వాడు ఊరుకోక అయితే ఇంకో చోటికి పోతాను. ఓడి దుర్మార్గుడా, గురువు గారిని కాదని, గురుపుత్రులను కాదని అన్య గమనాన్ని ప్రయత్నిస్తున్నావు కాబట్టి చండాలుడవు కావలసింది అని చెప్పించాడు. రాజుగారు చండాల వేషంతో విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చి అతన్ని శరణు వేడుతాడు. వశిష్ఠ మహర్షి కాదన్నాడు కాబట్టి నేను అవునంటాను. పడదు కదా. నేను పంపిస్తాను, యజ్ఞం చేస్తాను, ఆంధ్రులందరినీ పిలువు. అందరూ వెళ్ళి కొడుకు పోయి పిలిచారు. అసలే విశ్వామిత్రుడు ఎందుకు వాళ్ళందరూ వచ్చారు. కొందరు రాలేదు, వశిష్ఠ పుత్రులు రాలేదు.
వాళ్ళు ఏమన్నారంటే క్షత్రియ యాజకోయస్య చండాలస్య మహిమది అదం భాగం నిగుండంతి దేవా. క్షత్రియుడు యజ్ఞం చేయించేవాడా, చండాలుడు యజ్ఞమనే. దేవతలు ఈ అవిసి దేవతలు తీసుకుంటారా, దానికి మనం వెళ్ళాలా? రాను అంటే అయిపోయేది కదా అనకుండా మొత్తం విమర్శించారు. పలసరే విశ్వామిత్రుడు చండాలుడు యజమానుడు అంటారా, వీరందరూ చండాలుడు కండి. శాపం పెట్టాడు. కొందరు మృతప్రాయా భవిష్యంతి మృతపాహ నరకే అశుచౌ ఇంకే జపం పెట్టాడు. సరే వచ్చారు మహానుభావులు, యజ్ఞం మొదలు పెట్టారు, స్వర్గానికి పంపించే ప్రయత్నం చేశారు. ఏం కాలేదు, పోవటం లేదు. నేను అన్నమాట తప్పుతానా అని తన బ్రహ్మదండం, రాకుండా దండం ఉంటుంది, యజ్ఞదండం అంట, దాన్ని తీసుకొని నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను, వీడు స్వర్గానికి వెళ్ళాలి. తపస్సు కదా. వెళ్ళగానే ఇంద్రుడు పత భూమిం అవాంగ్ముఖ, గురుద్రోహి, నీవు ఆచార్య ద్రోహం చేశావు, ఇలాంటి వానికి స్వర్గంలో స్థానం లేదు, కింద పడు, తల కిందల పడు. పడుతున్నా స్వామి పడుతున్నాను అన్నాడు. అక్కడే ఉండు అన్నాడు. అక్కడే ఉన్నాడు. ఇంద్రుడు చెప్పాడు స్వర్గానికి వానికి నో ఛాన్స్. నేను మాట ఇచ్చానే, అది నీ ఇష్టం. అలాగా నా శక్తి చూపుతాను చూడు. ఇతను స్వర్గానికి వెళ్ళలేకుంటే ఉన్న చోట స్వర్గాన్ని సృష్టిస్తానన్నాడు. తన తపశ్శక్తితోటి అన్యత్ స్వర్గం, కొత్త స్వర్గాన్ని సృష్టించాడు. కొత్త సృష్టి మొదలుపెట్టాడు. బ్రహ్మకు ప్రతి బ్రహ్మ. బ్రహ్మగారు మిరియాలు సృష్టిస్తే విశ్వామిత్రుడు మిరపకాయలు సృష్టించాడు. మనందరికి ఏదంటే ఇష్టం తెలుసు కదా. మనందరికి మిరియాలు పడవు. ఏం తింటాం? మిరపకాయలు బాగా తింటాం. మనందరం ఎవరి బంధువు అన్నమాట? విశ్వామిత్రుడి బంధువులం. బ్రహ్మగారు గోవును సృష్టిస్తే ఈ మహానుభావుడు గేదెను సృష్టించాడు. అందుకే ఆచారం ఉన్న వాళ్ళు గేదె పాలు తాగరు, పనికిరాదు. రుచిగా అవే ఉంటాయి. అదనం బాగా రుచిగా ఉంటుంది కదా. ఇలా చాలా సృష్టి చేశాడు. చివరికి అన్యమింద్రం కరిష్యామి లోకోవా స్యాత్ అనింద్రక, కొత్త ఇంద్రుణ్ణి సృష్టిస్తాను, లేదు లోకంలో ఇంద్రుణ్ణి లేకుండా చేస్తాను మొదలుపెట్టాడు. పరిగెత్తుకొని వచ్చాడు ఇంద్రుడు. దేవతలు, నాయన ఏంటిరా ఇది, నీవు తపస్సు చేస్తున్నావు, ధర్మం అంటే తెలుసు, నీవు ఏమి చేసినా సరే త్రిశంకుకు స్వర్గప్రాప్తి లేదు. ఆచార్య ద్రోహం చేసినవాడు, 3 పాపాలు చేసినవాడు స్వర్గానికి పనికిరాడు. నీవెన్ని చేసినా అది కాని పని. నేను మాట ఇచ్చానే, ఇచ్చావు కదా, స్వర్గం సృష్టించావు కదా, అక్కడే ఉంటాడు. నీ స్వర్గం అలాగే ఉంటుంది, దాని మీద కాదన. ఆ స్వర్గంలో వాడు ఉండని, వాడు కూడా అలాగే ఉండని. ఎలా ఉండని? తల కింద ఉండని. స్వర్గమే, నీ స్వర్గమే. నేను మాత్రం ఉండను. దీనికి నువ్వు ఒప్పుకో, దానికి నేను ఒప్పుకుంటా. సంధి చేసుకున్నారు. పాపం త్రిశంకు అక్కడే తల కిందల వేళ్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికి మనం ఏమంటాం? ఏదైనా పని సగమైతే త్రిశంకు స్వర్గం ఇదన్నమాట. ఈ ప్రక్రియలో విశ్వామిత్రుడు 16,000 సంవత్సరాలు చేసిన తపస్సును బ్యాలెన్స్ నెల్లైపోయింది. మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు. వీడి వల్ల కాకుండా చెయ్యాలనుకున్నటువంటి మహానుభావుడు ఇంద్రుడు పుష్కర తీర్థంలోకి, అక్కడే తపస్సు చేస్తున్నాడు. తీరంలో ఒక చక్కని అమ్మాయి, మేనక అంటారు, ఆమెను పంపాడు. ఆమె ఈయన దగ్గరికి ఏం రాలేదు, దూరంగా పుష్కరం అక్కడ స్నానం చేస్తూ ఉంది. ఇతను ఆమె సౌందర్యాన్ని చూసి, అమ్మాయి వచ్చి నా దగ్గర కొన్నాళ్ళు ఉండు అని అడిగాడు. ఆమె వచ్చింది అందుకే కదా, పిలవకుండా వెళ్ళకూడదు కదా, అందుకు పిలిచేదాకా ఊరుకుని పిలవగానే వెళ్ళి ఒక
10 సంవత్సరాలు ఈ మహానుభావుడు ఆమెతోటి స్వర్గ సుఖాలు అనుభవించాడు. అన్నీ మర్చిపోయాడు. పగలు రాత్రి తపస్సు, యజ్ఞం, దానం అన్నీ పోయాయి. 10 ఏళ్లు గడిచిన తరువాత ఒకనాడి ప్రాతకాలం సంధ్యావందనం చేసుకుని, ఏం చేశాను నేను, ఏమయ్యాను నేను, ఇదంతా దేవతల పన్నాగము, నా తపస్సు వ్యర్థం చేశారు, మేనక అందుకే వచ్చినది, ఎంత మూర్ఖుణ్ణయ్యాను, సంపాదించిన ఇంత జ్ఞానాన్ని ఒక స్త్రీ సౌందర్యానికి ధారపోశాను, ఇంకా నా జ్ఞానమే ఉంది అని తనలో తాను ఆలోచిస్తూ ఉంటే పాపం మేనక వణికింది, భయపడింది. ఏమో దుర్మార్గుడు, పాపం చెబిస్తే గతేమిటి, ఆమెను పిలిచి, బాలే మా భైషీ, నువ్వేమీ భయపడకు, తప్పు నాది నీది కాదు, నీవు నా కోరికను మన్నించావు, నేను పిలిస్తే వచ్చావు, నీవుగా రాలేదు కదా, తప్పు నాది, క్షేమంగా వెళ్ళు, పంపించాడు. ఇక లాభం లేదు, నేను మరీ ఘోరంగా తపస్సు చేస్తానని మళ్లీ మొదలుపెట్టాడు. అప్పుడు స్వామి రంభను పంపాడు. బ్రహ్మ అంటే ఇంద్రుడు. రంభ అంది, అసలే ఆయన కోపంగా ఉన్నాడు నాయన, రేపు నాగైతే ఏమిటంటే మేము ఉన్నాం కదా నీకెందుకు. ఆమె వెళ్ళినది. ఆమెను చూడగానే అర్థమైంది విశ్వామిత్రునికి, ఓ మేనక బాగానే రంభ వచ్చిందా, ఇది వాళ్ల పనే కదా, తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించి బ్రహ్మర్షిత్వాన్ని పొందాలనుకుంటా నాకు నువ్వు ఇలా విఘ్నం చేస్తావా, నీ సౌందర్య ప్రదర్శనతోటి నా మనస్సును మోహింపచేస్తావా, నీ హృదయం రాయ, అందుకే నీవు రాయివిక, శైలీభవ అని చెప్పించాడు. అయినా ఖర్చే తపస్సు కదా, అర్థం కాలే. కోరికను గెలిచాడు, కోపాన్ని తపస్సు అయిపోయింది. ఎలాగైనా ఒకటే, ఆమెను పిలుచుకున్నాడు, ఆమెతో ఉన్నా తపస్సు పోతుంది, ఆమెను చెప్పించినా పని అయిపోయింది. దేవతల కోరిక నెరవేరింది, ఏమనుమానం లేదు. అప్పుడు అవును, మళ్ళీ నేను తప్పు చేశాను కదా, ఇక నేను కనులు తెరవను, గాలి కూడా పీల్చను, దిక్కులు చూడను, బ్రహ్మర్చిత్తం వచ్చేదాకా ఇలాగే ఉంటాను. కఠినమైన తీక్ష్ణమైనటువంటి ఒక నిశ్చయాన్ని మహానుభావుడు చేశాడు. అప్పుడు ఈ స్వామి తపస్సుకు పూర్తిగా దిగాడు. ఎప్పుడైతే ఈ మహానుభావుడు తపస్సుకు దిగాడో చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నము నెరవేరలేదు. 1000 సంవత్సరాలు ఉపవాసముండి భోజనం చేద్దామని కూర్చున్నాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా ఆకలి అవుతుంది అన్నాడు. ఈ భోజనం వానికి పెట్టాడు. మళ్ళీ తపస్సు నడిచాడు. మళ్లీ 1000 ఏళ్లు చేసి మంచిదం పుచ్చుకుందాం అని కూర్చున్నాడు. ఇందులో లేదు, భాగవతంలో ఉంది. ఇంకోడు వచ్చి, అయ్యా తప్పేతున్నాడు, వాడిని నీళ్ళు ఇచ్చాడు. ఒక్క మాట మాట్లాడలేదు, వాడిని చూడను లేదు, కోపించను లేదు, చివరికి గుబి కూడా పీల్చలేదు. అనిశ్వసన్ అంటాడు మహానుభావుడు. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా లేకుండా తపస్సు చేస్తుంటే అతని దివ్యమైన తేజస్సు 3 లోకాలను దహింపచేసేటువంటి ప్రయత్నంలో ఉంది. అప్పుడు దేవతలు, అన్నా ఆయనకేం కావాలో ఇవ్వండి, లేకుంటే లోకాలు పాడైపోతాయి అని అందరూ బ్రహ్మను ప్రార్థిస్తే బ్రహ్మ వచ్చి బ్రహ్మర్షి స్వాగతం చేస్తూ, ఆయన బ్రహ్మర్షి నీకు స్వాగతము, బ్రహ్మత్వంచ ఋషిత్వంచ ప్రాప్తం, నీవు బ్రహ్మత్వాన్ని పొందావు, ఋషిత్వాన్ని పొందావు, తపస్సు మానుకో, లోకాలు పాడైపోతున్నాయి, బాగు చెయ్యి. నేను బ్రహ్మర్షినేనా? అయితే వేదాహ మాం భాంతు, నాకు అన్ని వేదాలు సాక్షాత్కరించాలి. నీవు
పెద్దవారే మీరు చెప్పారనుకోండి ఒప్పుకుంటాము. అయినా ఈ మాట వశిష్ఠ మహర్షి కూడా అనాలి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని ఆయన ఒప్పుకోవాలి. అప్పుడు తపస్సు మంటారు. అదేం భాగ్యం రమ్మంటాను. ఆయన వచ్చాడు, అలాగేలే అన్నాడు. బ్రహ్మర్షి అంటే దేవవస్తు, అలాగే కానీలే అంటే మహానుభావులతో విరోధం పెట్టుకున్నా మేలే జరుగుతుంది. వరం విరోధస్య సమం మహాత్మభి అంటాడు భారవి. చెడ్డవారితో స్నేహం కంటే మంచివారితో విరోధమైన మేలే కదా. వశిష్ఠ మహర్షితో శత్రుత్వాన్ని పెట్టుకున్న విశ్వామిత్రుడు మించుమించు అంతటివాడయ్యాడు కదా, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు కదా. ఇది నాయన ఈ మహానుభావుని కథ. ఈ మహానుభావుడు ఇతను బ్రహ్మర్షి. అప్రమేయం తపస్తుభ్యం అప్రమేయం చే బలం అప్రమేయ గుణాశ్చైవ నిత్యంతే కుశికాత్మజ. నీ బలం, నీ తేజస్సు, నీ శక్తి ఇవన్నీ కొలవలేనివి. కర్మకార మునిశ్రేష్ఠ లంబతే రవిమండలం. జనక మహారాజు స్తోత్రం చేశాడు, శతానందుడు స్తోత్రం చేశాడు. అయ్యా సాయంకాలం అవుతూ ఉంది, విశ్రాంతి తీసుకోండి, రేపు పొద్దున మీరు మా యజ్ఞాన్ని చూడండి, నన్ను ఇప్పుడు అనుమతిస్తే నేను నా రాజ్యానికి వెళతాను అని జనక మహారాజు స్వవాతము చక్రామ పూజ్యమాన మహాత్మది. వారు వెళ్ళారు. వీరు నగరంలో మహానుభావుడు వీరు విశ్రాంతి తీసుకున్నారు. దీని తర్వాత ప్రభాతే విమలే కృతకర్మ నరాధిప. అప్పుడు మరునాడు పొద్దున మళ్లీ జనక మహారాజు వచ్చారు. అందరూ కూర్చున్నారు. విశ్వామిత్రుడు, స్వామి అందరూ చెబితే విన్నాను, నీ దగ్గర పెద్ద ధనస్సు ఉందట, శివధనస్సు. దాన్ని ఎవ్వరూ ఎక్కుపెట్టలేరట. ఎక్కుపెట్టిన వారికి మీ అమ్మాయిని ఇస్తామని చెప్పావట. ఒకసారి ఆ ధనువును మేము చూడాలని అనుకుంటున్నాము అంటే అర్థమైంది జనక మహారాజు గారికి. వీరు పని మీదే వచ్చారు ఇక్కడికి, ఊరికే ఏం రాలేదు అని తెలుసుకున్నారు. అయ్యా నిమి మా వంశంలోని పూర్వపు రాజు, ఆ మహానుభావుడు సంసారం మీద విరక్తి చెంది శరీరాన్ని విడిచిపెడితే అతని దేహత్యాగం తరువాత వచ్చిన వారం కాబట్టి మేమందరం విజేహులమయ్యాము. అతని శరీరాన్ని మధిస్తే పుట్టాం కాబట్టి మేము మిథిలులమయ్యాము. వంశము లేని వారికి అతను జనకుడయ్యాడు కాబట్టి మేము జనక వంశం వాళ్ళమయ్యాము. ఆ వంశంలో ఉన్న మా పూర్వీకులకు ఒక సందర్భంలో దేవతలు కలిసి విష్ణువు శివుడు ఇద్దరిలో ఎవరు బలాధికులో తెలుసుకుందామని వారిద్దరికీ విరోధం కల్పిస్తే వారిద్దరి యుద్ధంలో విష్ణువు గట్టిగా ఆవలిస్తే శంకరుని ధనస్సు స్తంభించిపోయింది. ఓహో బలం విష్ణువుదే గొప్ప అని వాళ్ళు అనుకున్నారు. శంకరుడు అన్నాడు, ఈ ధనువు నాకెందుకు పనికిరండి అని మా వంశం వాళ్ళకి ఇచ్చాడు. అప్పటి నుంచి నేను ఆ ధనువును నా దగ్గరే ఉంచుకుంటే మా వంశంలో వాళ్ళు కాపాడుతున్నారు. చక్కగా వారే పూజలు చేస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో మరి నాకు భూమిని దున్నుతుంటే అమ్మాయి దొరికింది సీత అని. ఆమె యొక్క సౌందర్యాన్ని చూచి రాజులందరూ మాకీయమంటే మాకీయమని పోటీ పడుతూ వచ్చారు. ఎవరి మాట కాదన్నా ఆపదే కదా, తప్పించుకోవాలంటే మార్గమేమిటి అనుకొని ఒక పణంగా పెట్టాను. శివధనువును ఎక్కుపెట్టిన వాడికి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను. ఒక పణం పెట్టాను. దానితో చాలా మంది ప్రయత్నించి విఫలమై వెళ్లిపోయారు. కొందరు చూడంటే భక్తితో నమస్కారం చేసి వెళ్లిపోయారు. నాకు ఆపద తప్పింది. మీరు సమయానికి వచ్చి అడిగారు కాబట్టి మీకు చూపుతాను
మీ పక్కన క్షత్రియులు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఒకవేళ రాముడు ఆ ధనువును ఆరోపణ ఎక్కుబెడితే మా అమ్మాయిని సీతను అతనికిచ్చి వివాహం చేస్తాము అని జనక మహారాజు జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పి యజ్ఞస్య ధనుషో రామ కుర్యాద్ ఆరోపణం ముని సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం. ఒకవేళ రాముడు ఈ ధనువును ఆరోపణ చేస్తే నేను మా అమ్మాయిని అతనికిచ్చి వివాహం చేస్తాను. ఇలా జనక మహారాజు చెప్పితే విశ్వామిత్రుడు ఆమోదించాడు, ధనువును తీసుకొని రావయ్యా అని. అప్పుడు జనక మహారాజు యొక్క ఆజ్ఞను పొంది 5,000 మంది మహావీరులు ధనువు ఉన్నటువంటి శకటాన్ని అతి కష్టం మీద లాక్కొని వచ్చారు. అంత చిన్నగా ఉంది ధనుస్సు, అర్థమైందా? 5,000 మంది ధనువును ఆ శకటాన్ని లాక్కొని వచ్చారు. విశ్వామిత్రం మహాత్మానం తావుభవు రామలక్ష్మణవు. అయ్యా, ఇది ఆ ధనువు, దీన్ని చూడవలసింది. దేవతలు కాని, రాక్షసులు కాని, సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు ఎవరు దీన్ని కూడా తాకలేరు. అందువల్ల కాదు, అందుకే అందరూ వెనక్కు తిరిగి వెళ్ళారు. ఒకవేళ మీవాడు ఈ ధనువును ఎక్కుపెడితే అతనికే మా అమ్మాయిని ఇస్తాను. అప్పుడు స్వామి విశ్వామిత్రుడు వత్స రామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీ. నాన్న రామ అనేమో అంటున్నాడు, ధనువును చూడు అన్నాడు. ఇవాళ చూడు ధనువును అంటే రాముడు బుద్ధిమంతుడైన బాలుడు, గురువుగారు చెప్పినట్టు వింటాడు. అమాంతం వెళ్ళి ఇలా చూచి వచ్చాడు. చూడమన్నాడు, చూడండి చూశాను. అయ్యా, చిన్న డౌటు, చూడడమేనా? తోలనే పూరనే పివా ఎత్ర వాంశ్య భవిష్యాన్ని ముట్టుకోమంటారా, ఊపమంటారా, నిలుపమంటారా, ఎక్కువ పెట్టారా, ప్రయత్నం చేయమంటారా? ఆజ్ఞ ఇస్తే చేస్తా. అలా ఉండాలి శిష్యుడు. ఇలా ఎప్పుడైతే రామచంద్రుడు ఈ మాట అన్నాడో, యత్నమాసి భవిష్యామి తోరనే పూరనే పివా బాఢమిత్యబ్రవీతు రాజా మునిశ్చ సమభాషత. రాజుగారు అలాగే అన్నాడు, ముని అలాగే అన్నాడు. రాజుగారు ఒప్పుకున్నారు, విశ్వామిత్రుడు ముని కూడా ఒప్పుకున్నాడు. వెంటనే స్వామి ధనువును మధ్యలో పట్టుకొని లీలయ అంటాడు. అంటే చాలా విలాసంగా ధనువులు తీసుకొని రాజులందరూ 1000 మంది చూస్తూ ఉండగా ఆరోపయతు నారి సారించాడు, ఎక్కుబెట్టాడు ఆ ధనువును. అలా అల్లితాడు కట్టి తాడును గట్టిగా లాగాడు. పాతకాలం ధనువు కదా, బలంగా లాగేసరికి ధనువు కాస్త 2 రెక్కలు విరిగినది. ధనువు కాస్త విరిగినది. ఆ ధ్వనితోటి పెద్ద భూకంపం వచ్చినదట. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, జనకుడు, శతానందుడు తప్ప తక్కిన వారందరూ మూర్ఛపోయారు. ఆ ధ్వనికి, ఆ ఉత్పాతానికి అందరూ తేరుకొన్న తరువాత రాజుగారు ఒక్కసారి ఆయనకు ఒళ్ళు పులకించింది. తన ప్రతిజ్ఞ నెరవేరుతుందని చేతులు జోడించి విశ్వామిత్రునితో, భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ. నాయన మహానుభావ, రాముని పరాక్రమాన్ని మేము చూచాము. ఇది అత్యద్భుతం, అచింత్యంచ, ఊహించలేము. ఇది అత్యాశ్చర్యకరము, అతర్కితం, ఎవ్వరూ దీన్ని ఊహించలేరు. ఇప్పుడు మా అమ్మాయి నాకు ఇవ్వాలి కాబట్టి మా అమ్మాయి జనకానాంకులే జాత కీర్తి మాహరిష్యతి మే సుత. మా అమ్మాయికి గొప్ప కీర్తి లభిస్తుంది. రాముని లాంటి మహానుభావుణ్ణి భర్తగా పొందినటువంటి సీత జనక వంశానికి కీర్తిని ప్రసాదిస్తుంది. సీతా ప్రాణై బహుమత దేయ రామాయ మే సుత. సీత నాకు నా ప్రాణం కంటే గొప్పది. అయినా ఇప్పుడు ఆమెను రామునికి
ఇచ్చి వివాహం చెయ్యాలి. భవతః అనుమతే శీఘ్రం గచ్చంతు మంత్రిణః. మీరు ఆజ్ఞ ఇస్తే అలాగే వివాహం చేస్తాను. వివాహం చేయాలంటే మరి వాళ్ళు రావాలి కదా. మీరు ఆజ్ఞాపిస్తే నా మంత్రులను అయోధ్యకు పంపుతాను. దశరథ మహారాజు గారిని పురోహితులందరినీ ఆహ్వానిద్దాం. అందరి సమక్షంలో ఈ వివాహం జరుగుతుంది అని జనక మహారాజు విశ్వామిత్రుని ఆజ్ఞను అడిగాడు. ఆయన వచ్చింది అందుకు కదా, అందుకోసం పంపించవయ్యా నాయన అన్నాడు. మంత్రులు అయోధ్య నగరానికి వెళ్ళారు. దశరథ మహారాజు గారికి వృత్తాంతం అంతా చెప్పారు. ప్రస్తుతము మిథిలా నగరంలో రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ఉన్నారు. విశ్వామిత్రుని ఆజ్ఞతో రామచంద్రుడు శివధనస్సును ఆరోపించాడు. జనక మహారాజు గారి ప్రతిజ్ఞ ప్రకారం ఆమె పుత్రికను రామచంద్రునికి ఇవ్వాలి. విశ్వామిత్రుడు ఆమోదించాడు. శతానందుడు ఆమోదించాడు. మీ గురువు గారు వశిష్ఠుడు కూడా ఆమోదిస్తే అందరూ కలిసి బయలుదేరండి. మీ రాకపోతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంత మంచి వార్త చెబితే అంటాను దశరథ మహారాజు గారికి, అబ్బా మన పిల్లలు మిథిలా నగరంలో ఉన్నారటయ్యా, ఆనందం కలుగు. అందులో విశ్వామి ఎంత ఉండి కాపాడుతున్నాడట. మా రాముడు శోధనమును ఎక్కుపెట్టాడట. మంత్రులు పురోహితులు గురువుగారు మీ అందరికీ ఇష్టమైతే బయలుదేరుదాం. ఈ మిథిల వంశం జనక వంశం మీకు తెలుసు కదా, మా వంశము తెలుసు కదా. మేము పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటానికి పనికొచ్చే వారం అయితే దాన్ని మీరు ఆమోదిస్తే అందరం బయలుదేరదాం. అంగీకారమైతే ఆలస్యం చేయకుండా బయలుదేరుదాం. దూతాహి త్వరయంతి మాం అంటాడు. దూతలు తొందర పెడుతున్నారు. వశిష్ఠ మహర్షి ఇది అనుకూలమైన సంబంధం, వెళదాం పద అన్నాడు. బయలుదేరారు. అందరూ మిథిలా నగరానికి వెళ్ళారు. జనక మహారాజు గారు స్వాగత సత్కారాలు చేశారు. పరస్పరం వారిని వీరిని వారు కలుసుకున్నారు. చాలా రోజుల తరువాత నాన్నగారిని చూచాడు రామలక్ష్మణుడు. గురువు గారిని చూచారు. వారి ఆశీర్వచనాలు పొందారు. ఆ రాత్రి విశ్రమించారు. ధర్మశాస్త్రం వివాహం చేసుకునే ముందు ఇద్దరి వంశాలు వినాలి. అందుకే దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని చెప్పాడు, మా వంశం గురించి చెప్పవలసింది అని. అప్పుడు వశిష్ఠ మహర్షి నారాయణుడు ఆది పురుషుడు కదా, అతని నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టాడు కదా. ఆ మహానుభావుని యొక్క శరీరం నుంచి స్వయంభువ మనువు కదా. దానికంటే ముందు మనకు మరీచి పుట్టాడు. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యుని కుమారుడు వైశ్వత మనువు. అతని కుమారుడు ఇక్ష్వాకు అని మొదలుపెట్టి 17 దాకా వృత్తాంతం చెప్పాడు. ఇది మా వంశము. మా వంశంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 కుమారులు ఉన్నారు. ఇక మీరు చెప్పండి. జనక మహారాజే స్వయంగా తన వంశ వృత్తాంతాన్ని చెప్పాడు. మనం చెప్పుకున్నాం కదా, అదే బ్రహ్మ, అదే ఇక్ష్వాకువు, అదే మనువు. ఆ మనువుకి ఇంకో కుమారుడు నిమి. ఇక్ష్వాకున్నాడు కదా, అతని ఒక కుమారుడు నిమి. ఈ మహానుభావుడు వశిష్ఠ మహర్షిని యజ్ఞానికి పిలిస్తే, నేను స్వర్గానికి వెళుతున్నాను, అక్కడ ఇంద్రుడు పిలిచాడు, ఆ యజ్ఞం చేసుకొని వస్తాను, 2 రోజులు ఆగు అన్నాడు. అలాగే గురువు గారు అన్నాడు. ఆయన స్వర్గానికి పోతే ఎప్పుడు వస్తాడో, అనుకున్న పని ఎందుకు ఆపాలి, మంచి పనికి ఆలస్యం చేయకూడదు కదా అని యజ్ఞం మొదలుపెట్టి సగం యజ్ఞంలో వాడు వచ్చాడు. నన్ను యజ్ఞానికి పిలిచి నేనొస్తానంటే ఒప్పుకొని నాకంటే ముందు రాకముందు ఇంకొకరిని పురోహితునిగా స్వీకరించి యజ్ఞం మొదలుపెట్టావు కాబట్టి మృతోభవ, సరిపో అన్న.
నేను చేసింది తప్పు కాదే, యజ్ఞం చేస్తున్నాను, మంచి పని చేస్తున్నాను, దేవతలు చేస్తున్నాను. యజ్ఞాన్ని చేస్తుంటే శపిస్తావా, నువ్వు కూడా పడిపో అన్నాడు. ఆయన వాడు పడ్డాడు, ఈయన వీడు పడ్డాడు. యజ్ఞం ఏం కావాలి? తక్కిన వారందరూ దేవతలను ప్రార్థించి మహానుభావుణ్ణి బ్రతికించమంటే బతికించారు. బతికి అంటాడు, నేను బతకను, నాకొద్దు శరీరం. ప్రతివాడు కోపంగా తిరిగిపోయి శరీరం నాకెందుకే, నేను శరీరాన్ని ఒప్పుకోను, నాకొద్దు పొమ్మన్నాడు. బ్రతికించమని వాడన్నాడు, శరీరం వద్దని నువ్వు అంటున్నావు. శరీరం లేకుండా బతకాడు. ఇప్పటి నుంచి నీవు మానవుల కను రెప్పలలో ఉంటావు. రెప్పని ఏమంటారు మనం? నిమేషము అంటారు. అందుకే వాణ్ణి నిమి అన్నా. ఇతను మా వంశంలోని పూర్వుడు. ఇలా ఆ వంశం మొత్తాన్ని వారు చెప్పారు. వంశాలు పూర్తయిన తర్వాత మరునాడు వివాహం చెయ్యాలనుకున్నప్పుడు విశ్వామిత్రుడు జనకుణ్ణి పిలిచి, మీ తమ్ముడికి 2 అమ్మాయిలు ఉన్నట్టుంది, నీకు కూడా ఇంకో అమ్మాయి ఉన్నట్టుంది, ఎలాగూ మీరు 4 కాబట్టి ఈ 4కి ఆ 4నిచ్చి వివాహం చేస్తే మీకు సమస్య ఉండదు, మాకు సమస్య ఉండదు, నీకు ఇష్టమైతే ఆమోదిస్తే చెయ్యండి. మహానుభావులు, ఇంత పెద్దలు మీరు స్వయంగా సంబంధాన్ని నిశ్చయం చేస్తే ఇలాంటి వారికి ఇలాంటి వారిని ఇవ్వని మీరు కోరితే కాదనే హక్కు మాకుందే. మా అదృష్టం కదండి, మేము ధన్యులమయ్యాం, అలాగే వివాహం చేస్తాము అని ఈ మహానుభావులు కూడా దానికి ఆమోదించారు. వీరు వారు ఒప్పుకున్నారు. రేపు వివాహము అని నిశ్చయించుకున్నారు. అంతకుముందు ఏం చేయాలి? గోదానం చెయ్యాలి. ఇది శాస్త్రం. చాలా మంది గోదానం అనగానే ఆవులు దానం ఇస్తారేమో అనుకుంటారు. కానీ గోవులంటే వెంట్రుకలు, గోదానం అంటే క్షౌరం చేసుకోవాలి పెళ్లి కంటే ఒక రోజు ముందు. అది ధర్మశాస్త్రం. క్షౌరం చేయటంలో ఎవరు నిపుణులో వారిని పిలిచి దశరథ మహారాజు 4కి గోదానం చేయించాడు. దో అవఖండనేని ధాతువు. దానం ఉంటే ఖండించుట, గోవంటే కేశములు, కేశఖండనం చేశాడన్నమాట. ఎందుకంటే అన్ని పాపాలు ఇక్కడే ఉంటాయి కదా, అవి కాస్త కన్యాదానప్పుడు పోవాలి. ఇలా గోదానాన్ని వారు పూర్తి చేసుకున్నారు. తముక్తవంతం వైదేహం విశ్వామిత్ర మహాముని ఉవాచ వచనం వీర వశిష్ఠ సహిత. ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. రెడీగా ఉన్నారు. మరునాడు ముహూర్తం సిద్ధమైపోయింది. దశరథ మహారాజు గారు రెడీ. వశిష్ఠుడు వచ్చి, దశరథ మహారాజు గారు ఎదురు చూస్తూ ఉన్నారండి మీకోసం, మీరు పిలిస్తే వస్తారట అంటే, జనకుడు స్వగృహే కో విచారోస్తి కస్యాజ్ఞాం సంప్రతీక్షసే. ఇప్పుడు అలా మాట్లాడాలి. ఇది మీ ఇల్లయా, నా ఇల్లా? నేనేమండి మీకు ఆజ్ఞ ఇవ్వటానికి? మీ ఇంట్లో మీకు ఆలోచన ఏమిటి? మీకెవరాజ్ఞ కావాలి? నేను మా అమ్మాయిలతో అన్ని కౌతుకాలు చేయించి సిద్ధంగా ఉన్నాను, మీ రాక ఎదురు చూస్తున్నాను అని స్వామి చెప్పితే వారిని తీసుకొని వచ్చారు. యజ్ఞభూమిలో మహానుభావుడు అగ్నిహోత్ర కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితై. విజయ ముహూర్తం అంటారు దాన్ని. మధ్యాహ్నం 12 గంటలకున్న ముహూర్తాన్ని విజయ ముహూర్తము అంటారు. ఇలాంటి విజయ ముహూర్తములో సోదరులందరితోటి కృతకౌతుక మంగళ వశిష్టం పురత కృత్వ మహర్షిన్ అపరాన్. వశిష్ఠ మహర్షిని ముందర పెట్టుకొని, తక్కిన వారందరినీ ముందర పెట్టుకొని దశరథ మహారాజు గారు ఇక్కడికి వచ్చారు. సీతమ్మకు, తక్కిన అమ్మాయిలకు అన్ని కార్యక్రమాలు, కౌతుకాలు వారు పూర్తి చేసుకొని రాముడి యొక్క వైవాహిక ప్రక్రియను ఏర్పరిచారు. సీతమ్మను చక్కగా అలంకరించారు. యజ్ఞ వేదిని చక్కగా అలంకరించారు. గంధ పుష్పాలతోటి బాగా అలంకరించారు. దర్భలతోటి దగ్గర పరిచి అగ్ని మధ్యంలో యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసి వారి అందరి ముందర జనక మహారాజు
సీతమ్మను ముందర పెట్టుకొని ఎదురుగా రామచంద్రుణ్ణి పెట్టుకొని పాణిగ్రహణ మహోత్సవాన్ని జరిపారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ పాణిం భద్రంతే పాణిం గృహేష్వ పాణినా. ఇది కూడా మంత్రం. ఇయం సీత, ఇయం అని ఇకారంతో మొదలుపెట్టారు శ్లోకం. వర్ణశాస్త్రంలో ఇకారము లక్ష్మీ బీజం. సీతం ఎవరు? సీతమ్మను ఏమంటాం మనం? ఎవరంటాం సీతమ్మను? లక్ష్మీదేవి అంటాం కదా. అందుకే ఇయం ఇకారంతో మొదలు పెట్టారు. లక్ష్మీ బీజంతో శ్లోకం మొదలైంది. అందుకే ఇది లక్ష్మీ ప్రసన్న మంత్రము అన్నమాట. ఇయం సీత మమ సుత. సీతా కళ్యాణం ఆనందంలో అందరూ నిద్ర అవస్థలో ఉన్నట్టుంది. ఒక్కసారి జాగ్రత్తగా మేలుకొని సీతా కళ్యాణాన్ని వినండి, తర్వాత కానీ నిద్రపోండి కదా. అందుకోసం ఇయం సీత మమ సుత. స్వామి ఈమె సీత ఎదురుగా ఉంది చూడు, ఈమె నా పుత్రిక. ఇప్పటిదాకా సహధర్మచరీ తవా, ఇక ఈనాటి నుంచి ఈమె నీకు సహధర్మచారిణి. ఇందులో ప్రతీచ్ఛ చేయినాం భద్రంతే. స్వామి ఈమెను నీవు స్వీకరించు. భద్రంతే నీకు శుభం కలుగుతుంది అంటే జనక మహారాజు మంగళాశాసనం చేశాడు రాముడికి. ఎందుకు చేయాలి? సీతారాముల జంట ఎలాంటిది? అపూర్వమైన జంట కదా. ఇలాంటి పరమ సౌందర్య రాసులిద్దరూ చేతులు కలిపితే ఎన్ని లక్షల కోట్ల మంది కన్నులు పడతాయో, ఏమవుతారో. ఆయన నువ్వు బాగుండాలి. పాణిం గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత. ఈ శ్లోకం కూడా చాలా విశేషమైన శ్లోకం. ఇయం సీత అనే శ్లోకం ఉందే, ఇది తనిశ్లోకి అంటారు. దీనికి 24 అర్థాలు మాత్రం ఉన్నాయి. అవన్నీ బాగా చెప్పుకుందామంటే మళ్ళీ మనం మన శ్రీనగర్ కాలనీలో చెప్పుకోవాలి. ఇక్కడ టైం సరిపోదు కదా, అక్కడ చెప్పుకుందాం. ఈమె లక్ష్మీదేవి నాకు పుత్రికగా పుట్టినది. న్యాయంగా నీకు వైకుంఠంలో ఈమె భార్య. ఇప్పుడు సహధర్మచరిగా వచ్చినది. నీవు ఆచరించే ధర్మం ఏమిటి? శరణాగత రక్షణ కదా. అందులో ఈమె పాలు పంచుకుంటుంది. శరణాగతులు ఎవరు? దేవతలు కదా. వారిని కాపాడదామని వచ్చావు కదా, ఈమె అందుకే వచ్చినది. అందుకే ఈమెను నీవు స్వీకరించు. ఈమె పతివ్రత, నిన్ను అనుసరించి ఉంటుంది. మహాభాగ మహానుభావురాలు. ఛాయేవ అనుగత, నీ వెంట ఈమె నీడలాగా ఉంటుంది. ఇత్యుక్త్వా, ఈ మాట చెప్పి జలమును అతని చేతిలో వదిలిపెట్టాడు. ఈ ఉత్తమ విజయ ముహూర్తానికి దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు దుందుభులు మ్రోగించారు. ఆయన హారతిస్తావా? కళ్యాణం దుందుభులు కొబ్బరికాయ లేకుండా వచ్చు కదా, అంటే పండ్లు ఏవో అరిగింపు చేయి. సీతా కళ్యాణం కాబట్టి విడిపడవన్నీ ఉన్నాయి కదా, అరిగింపు చేయి. ఏముందో చూడు, చూసి హారతి సీతా కళ్యాణం. దేవతలు, ఋషులు, యోగులు, మునులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. దేవ దుందుభులను మ్రోగించారు. ఏవం దత్వా సుతాం సీతాం మంత్రోదక పురస్కృతాం. మంత్రోదకంతో సీతను ఇచ్చి తరువాత అదే వరుసలో లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళా ముజ్యతాం మమ. లక్ష్మణ నీవు రావయ్యా, ఊర్మిళను ఈమెను స్వీకరించవలసింది. అలాగే మళ్ళీ భరతం చాభ్యవర్తత గుహాన పాణిం మాండవ్యా.
భరతుణ్ణి పిలిచాడు. మాండవి హస్తాన్ని అతనికి అందించాడు. శత్రుఘ్నుడిని పిలిచి సుతకీర్తి ఆమె యొక్క కాణిని ఆయనకు అందించాడు. ఇలా నలుగురు కన్యలనిచ్చి పాణిగ్రహణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ నలుగురు తమ భక్తులతో అగ్నిని ప్రదక్షిణం నలుగురు చేశారు. ఋషులు మహానుభావులు భార్యతో ఉన్నటువంటి రఘువంశరాజులను చూచి వారికి ఉత్తమమైనటువంటి ఆశీర్వచనాలు అనుగ్రహించారు. ఈ రీతిలో వివాహే రఘుముఖ్యానాం అద్భుతమదృశ్యత. రాఘవుల వివాహం చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా జరిగింది. ఇలా 3 రోజులు వారు అక్కడే ఉండి భార్యలతో తమ విడిదికి వెళ్ళారు. ఈ రీతిలో సీతా కళ్యాణాన్ని మనం జరుపుకున్నాం. మంగళాశాసనం చేసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అందరూ అనండి. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. జై సీతారాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. కవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్ధతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై 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 శ్రీరామ్. అస్మత్ గురుభ్యో నమః. సీతా కళ్యాణం పూర్తి చేసుకుంటాం. రామ